హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు వచ్చేసి కువైట్ సిటీలో ఉన్న మాల్యాకి వచ్చాను. ఇక్కడ మాల్యా ఎలా ఉంటుందో చూసేయండి. చూస్తున్నారు కదా, ముంగట వచ్చేసి మొత్తం మన తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక్కడికి వచ్చి కలుసుకుంటారు. ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వస్తారు. ముంగట చూస్తున్నారు కదా, అదంతా బస్ డిపో, బస్ స్టాండ్. అక్కడ నుంచి కార్లు, బస్సులు అవన్నీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అంబాసిడర్ అనేది ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ మనం బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది చూసారా, దాని మీద నుంచి వెళ్ళాలి. ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త రోడ్ క్రాస్ చేయాలి. చూస్తున్నారు కదా, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త క్రాస్ చేయాలి, చూసుకొని క్రాస్ చేయాలి. పోలీస్ వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక బ్యాంక్ ఉంది. ఇందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే మంత్లీ వచ్చి డబ్బులు ఇంటికి పంపించుకుంటారు. దాని పేరు వచ్చేసి అల్ముజలి బ్యాంక్. ఇక్కడ ముంగట వచ్చేసి బస్ డిపో. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది బస్ డిపో. ఇక్కడ ఎన్ని రకాల బస్సులు ఉంటాయో చూసేయండి. ఇక్కడ 3 రకాల బస్సులు ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్. ఈ 3 రకాల బస్సులు ఉంటాయి ఇక్కడ. ఎల్లో కలర్ వచ్చేసి గవర్నమెంట్ది. ఈ 2 బస్సులు వచ్చేసి ప్రైవేట్ సంస్థకు చెందినవి. రెడ్ కలర్ కానీ డబల్ డెక్కర్ బస్సులు. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో బస్సులు. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నది. ఈ బిల్డింగ్